ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే ఇంత కష్టమా? ఎంత కష్టమో తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. సో, వీళ్ళైతే నా కొలీగ్స్ మార్చ్‌లో వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారు. సో, జాన్‌లో ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే ప్లాన్ చేసుకుంటున్నారు. సో, ఇదైతే మేము 4థ్, 5థ్ డేట్స్‌లో ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యామండి. సో, కార్‌లోనే హీట్‌లెస్ కర్ల్స్ అయితే చేసుకుంటున్నాము. పవర్ అనేది ఉండదు కాబట్టి. సో, ఫస్ట్ అయితే బీచ్ లొకేషన్‌లో ప్లాన్ చేశారండి. సో, నెక్స్ట్ వచ్చి టెంపుల్ లొకేషన్. సో, ఈ సారీ అయితే అప్పుడే ఇచ్చారండి. ప్రీ ప్లీటింగ్ అయితే చేయలేదు. శారీ కొంచెం బెండ్ అయ్యేది కూడా కాదు. సో, చూస్తున్నారు గదా! శారీ అయితే మంచిగా డ్రేప్ చేసేసాను. ఫాస్ట్‌గా అయితే క్లయింట్‌ని రెడీ చేసేసాము. మేము కూడా షూట్‌ని చాలా ఎంజాయ్ చేసాము. సో, నెక్స్ట్ అయితే వింటేజ్ లుక్ రెడీ చేసామండి. సో, చూస్తున్నారు కదా! ఈ సారీ అయితే ప్రీ ప్లీటింగ్ అయితే చేసాము. ప్రీ ప్లీట్ చేసిన దానికి, చేయలేని దానికైతే డిఫరెన్స్ మీరు కూడా చూడొచ్చు. చాలా డిఫరెన్స్ అయితే ఉండింది. ఈ పర్టిక్యులర్ క్లయింట్ వాళ్ళైతే సర్వీస్ కంప్లీట్ అయిన వెంటనే పేమెంట్స్ అయితే చేసేవారండి. అలా అయితే చాలా హ్యాపీగా, మంచిగా కూడా అనిపిస్తుంది కదా! చాలా వరకు ఈవెంట్స్ చేసుకుంటారు. కానీ లాస్ట్ పిక్స్ మాత్రం కలెక్ట్ చేసుకోరండి. సో, పేమెంట్ అనేది డిలీట్ చేసుకుంటారు. కొంతమంది ఫోటోగ్రాఫర్స్ కూడా ఫోటోస్ అనేవి ప్రొవైడ్ చేయరండి. కానీ ఈ పర్టిక్యులర్ ఫోటోగ్రాఫర్స్ కోసం అయితే నిజంగానే చెప్పాలి. అన్న వాళ్ళైతే చాలా ఫ్రెండ్లీ నేచర్ అండి. సో, అలాగే ఫ్రెండ్లీ బడ్జెట్‌తో కూడా షూట్స్ అనేవి కంప్లీట్ చేస్తున్నారు. సో, వాళ్ళ పేజ్‌ని కూడా ట్యాగ్ చేస్తున్నాము. చెక్ చేసేసేయండి. సో, ఇలా అయితే మా షూట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. పిక్స్ అయితే ఎలా వచ్చాయో నెక్స్ట్ వీడియోలో అయితే చూసేద్దాము. సో, అప్పటి వరకు మీరైతే లేట్ చేయొద్దు. కామెంట్, లైక్, ఫాలో అయితే చేసేయండి. ఉంటాను. బాయ్ బాయ్.